హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా రివ్యూస్ 14. ఈరోజైతే మనం పూజా ఐటమ్స్ అనొచ్చు, గిఫ్ట్ ఐటమ్స్ అనొచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ అనొచ్చు, ఇన్ని రకాలుగా యూస్ చేసి మంచి మంచి కలెక్షన్స్ తోటి వచ్చానండి. ఎక్కడ కూడా అస్సలు స్కిప్ చేయకండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే గోమాత చూడండి, ఎంత బాగుందో అసలు. ఫినిషింగ్ కానీ క్వాలిటీ చాలా బాగుందండి. గోమాత దూడ వచ్చిందనమాట, మెడలో గంట కూడా వచ్చింది. చాలా బాగుంది, తక్కువ ప్రైస్లో. నేను వేర్ చేసిన ఈ శారీ కూడా మీషోలో తీసుకునేది. కావాలంటే ఇంకా దీనికోసం నేను ఒక లాంగ్ వీడియో చేశాను, అది చూడండి. అందులో మొత్తం కలెక్షన్స్ అన్ని కనిపించేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి తాంబూలంకి ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇస్తాం కదండి, అది ఒక లీఫ్ మీద పసుపు కుంకుమ ఉన్నట్టుగా ఒక చిన్న చిన్ని బాక్సెస్ లాగా ఇచ్చారు. దానికే స్టిక్ చేశారనమాట, ఒక లీఫ్కే. మొత్తం చాలా బాగుందండి. అందులోనే పసుపు కుంకుమ కూడా వచ్చినాయి. మొత్తం ఇదంతా 10 పీసెస్ వచ్చిందనమాట. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్లేట్స్ అండి. ఎంత బాగున్నాయో అసలు, క్వాలిటీ మందంగా బాగా మంచి వెయిట్ కూడా ఉన్నాయన్నమాట. తక్కువ కాస్ట్లో మంచి ఫినిషింగ్ ఉందండి. చాలా చిన్న చిన్ని ప్లేట్స్ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. మనం నైవేద్యం పెట్టుకోవడానికి కానివ్వండి, అలా చాలా బాగున్నాయి. నచ్చితే మాత్రం డోంట్ మిస్. ఎంత మంచి ప్రోడక్ట్స్ ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రోడక్ట్స్ అన్ని వెతికి తెచ్చేసానండి ఈ పండుగ సీజన్ కోసం. అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్స్ కదండి, మొత్తం అన్ని ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి, వాటి కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు అండి. ఈ చూడండి ఎంత బాగుందో, మండపంలాగా ఉంటుందన్నమాట. మండపంలాగా ఇలా ఉంటుంది డిజైన్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని ఇలా సపరేట్గా ఇచ్చారనమాట. మనం వినాయకుడిని తీసుకొని ఆ మండపంలో పెట్టేసుకోవడమే. ఎంత బాగుందో అసలు, క్యూట్గా ఉంది వినాయకుడు. మనం ఇది డెకరేటివ్ పీస్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది అసలు. గిఫ్ట్ కోసం అయితే చాలా మంచి కలెక్షన్స్. అసలు గిఫ్ట్కి కానీ ఇవ్వచ్చు, డెకరేటివ్ పీస్గా యూస్ చేసుకోవచ్చు, పూజా ఐటమ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా ఉండబోతున్నాయి కలెక్షన్ అంతా. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రోడక్ట్స్ నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే చూసేయండి, 2 ఫ్లవర్ షేప్స్లో వస్తాయన్నమాట. ఒక 1 ఫ్లవర్ షేప్ వచ్చేసి బాటంలా ఫిక్స్ చేసి శివలింగం వచ్చేస్తుంది. శివలింగం పెట్టి దానిపైన వచ్చేసి గాజు గ్లాస్ లాగా పెద్దదిగా వస్తుందన్నమాట. దాని మీద ఇంకొక ఫ్లవర్ నేను చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఇలా 2 ఫ్లవర్స్ తోటి ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 ధూపాలు విడివిడిగా ఇచ్చారనమాట, 2 రకాలుగా. ఈ ధూపంని వెలిగించి ఇలా పెడితే ఇంకా ధూపంలో నుంచి పొగ అంతా కూడా మనకి శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టుగా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. మీకు డీటెయిల్గా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎంత బాగుందో, లుక్ అయితే ఆసమ్గా ఉందండి. మనం గిఫ్ట్ ఐటెంగా ఇవ్వచ్చు, మన ఇంట్లో కూడా డెకరేటివ్ ఐటెంగా పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది చూస్తుంటేనే. చాలా బాగుంది. అయితే గ్లాస్ ఐటెం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కొంచెం కదిలిచ్చినా కూడా ఆ గ్లాస్ అనేది కింద పడిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి జాకెట్ పీసెస్ అండి. మొత్తం కూడా మనకి 1 మీటర్లో వచ్చేసాయి అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో. చాలా బాగుందండి, సూపర్గా ఉంది కలర్ క్వాలిటీ అంతా కూడా. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేను మొత్తం కలర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరికైనా పెట్టడానికైనా కూడా తాంబూలం అలా ఇవ్వడానికి చాలా బాగుంటాయి అన్నమాట. గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్గా ఉన్నాయండి. ఒక ప్యాక్ తీసుకుంటే మనకి సెట్ ఆఫ్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం అన్ని రకాలు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ బర్ని, పసుపు కుంకుమ ఇలా అక్షంతలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత లుక్ సూపర్గా ఉంది అసలు. గోల్డ్ కలర్లో వచ్చింది, చాలా బాగుంది. బాగా మంచి మందంతో మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట ఈ ఐటెం అయితే. ఇది అయితే గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్గా ఉంటుంది. మనం కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టడానికి కూడా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటెం అండి. ఇది వచ్చేసి మిడిల్లో ఫ్లవర్స్ వాటర్ అలా వేసి చుట్టూ దీపాలు పెట్టుకుంటే ఆహా ఎంత మంచి లుక్ అసలు. ఇది మనకు పర్ఫెక్ట్గా ఎప్పుడు సెట్ అవుతుందంటే కార్తీక మాసంలో దీపాలు పెట్టుకునేటప్పుడు సూపర్. ఇంకా పండుగ అకేషన్లో దీపాలు పెట్టుకునేటప్పుడు, ఏవైనా స్పెషల్గా పూజలు చేసేటప్పుడు కానీ డెకరేటివ్ ఐటెంగా కూడా యూస్ చేసుకోవచ్చు. సూపర్ అండి ప్రోడక్ట్. ఇంత తక్కువ కాస్ట్లో మంచి ప్రోడక్ట్.
ఎలిఫెంట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, సూపర్ అండి. అసలు పూజా మందిరంలో ఎలిఫెంట్స్ పెట్టుకుంటే మంచిది అనేసి పెట్టుకుంటాం కదా, అలా యూస్ చేయొచ్చు. డెకరేటివ్ పీస్గా కూడా మనం యూస్ చేయొచ్చు. గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్ అండి. తక్కువ కాస్ట్ మంచి గిఫ్ట్ ఐటెం. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్ చూడండి. ఇది వచ్చేసి మనము స్టార్టింగ్ రూమ్లో పెట్టుకుంటాం కదా, వాటర్ వేసేసి ఫ్లవర్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం, పాజిటివిటీని ఇన్వైట్ చేయడానికి అనేసి, దానికోసం అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ధూపం కుందే అండి. ఇది వచ్చేసి చూడండి మంచి క్వాలిటీతో బ్లాక్ కలర్లో వచ్చింది. లోపల వచ్చేసి అది ధూపం స్టిక్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. అది పెట్టేసి ఇలా పెట్టుకుంటే అందులో నుంచి మనకి ధూపం పొగ అనేది వచ్చేస్తుంది అనమాట. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని. ఇలాంటి మంచి వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్లో అమ్మవారి ముఖావళి అండి. ఇది మంచిగా మెయింటైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కలర్ అంతా మెయింటెనెన్స్లో ఉంటుంది. కీప్ వాచింగ్, ఫాలో మై ఛానల్, లైక్ చేయండి. బాయ్.